చట్టాల పేరుతో ఆంధ్ర రాష్ట్రంలో చాలా దుర్మార్గంగా ప్రభుత్వం పీఠాధిపతులు, మఠాధిపతులు, అలాగే పండితులు, ఆచార్యులు, అర్చకులు వీళ్ళందరినీ అడగకుండా సొంత నిర్ణయాలతో అదేదో ప్రభుత్వం కార్యం అన్నట్టు అధికారులు ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే జూనియర్ యొక్క కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఇలాంటి వాళ్ళందరితో కూడుకుని పుష్కరాల కార్యక్రమాన్ని చూస్తున్నారే కానీ ఈ దేవాలయ వ్యవస్థలు ఏవైతే గోదావరి తీరాన ఉన్నాయో అలాంటి గోదావరి తీరాన మార్కండేయ స్వామి దేవస్థానం ఉంది, దాన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎత్తు చేయాలి, జీర్ణోద్ధరణ చేయాలని. అది ఎంత దుర్మార్గం! అది మఠాధిపతులు, పీఠాధిపతులు అడగాలి కదా. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా దుర్నీతి చేయలేదు. ఈరోజు సొంత నిర్ణయాలతో పుష్కరాలు 2-3 నెలలు ఉంటే ఈ లోపల పూర్తవుతుందా లేదా అని కూడా ఆలోచించకుండా ఒక పవిత్రమైన అనాదిగా వస్తున్న ఒక భక్తుడికి అక్కడ ఎప్పటి నుంచో అమ్మవారి యొక్క అక్కడ స్వరూపం నిలిచి ఉంది, అది స్వయం సిద్ధమైన అమ్మవారి స్వరూపము అని చెబుతున్న ముఖ్యమైన దేవాలయాన్ని కూడా జీర్ణోద్ధరణ పేరుతో పగలగొడతాం, కొత్త దేవాలయం కడతామంటే దేశానికి అరిష్టం కాకపోతే ఏముంటుంది? ఇలాంటి పుష్కరాల పనులన్నీ కూడా మఠాధిపతులు, పీఠాధిపతులు సంబంధం లేకుండా అధికారికంగా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అలాగే అనేక కార్యక్రమాలు ప్రభుత్వం పీఠాధిపతులు సంప్రదించకుండా హిందూ దేవాలయాల వ్యవస్థలు, హిందూ కార్యక్రమాలు చేయకూడదని మా అభిప్రాయం. ఈరోజు దుస్థితి ఏంటంటే హిందూ మతానికి ఏదో మంచి జరుగుతుందని ఆ రోజుల్లో సాధువులు, పీఠాధిపతులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ పార్టీని గెలిపించి ఏదో మంచి జరుగుతుంది అనుకున్నారు. కానీ వీళ్ళే దుర్మార్గంగా హిందూ పీఠాధిపతులను అడగకుండా శ్రీరామనవమి ఎక్కడ చేయాలని నిర్ణయం చేసేసి వీళ్ళు ఏదో 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వం తరఫున మినిస్టర్లు గాను, ముఖ్యమంత్రులు గాను ఈ రకంగా ప్రభుత్వానికి 5 సంవత్సరాలు ఉద్యోగం ఇస్తే వీళ్ళు ఏదో పర్మనెంట్ ఉద్యోగం లాగా శాశ్వతంగా ఉండే శ్రీరామనవమి కళ్యాణాన్ని వీళ్ళే ఒంటిమిట్టలో చేసేయాలని నిర్ణయించుకోవడం. ఆ ఒంటిమిట్టలో ఉన్న పూజారులు ఎవరైతే ఉన్నారో, అయ్యా మేము 6 రోజుల తర్వాత చేస్తాం, శ్రీరామనవమి నాడు చెయ్యం, మేము అదేనా అర్ధరాత్రి చేస్తామంటే మేము పొద్దున్నే బట్టలు పంపించేస్తాం, మీరు చేసుకోండి అని చెప్పడం ఇది ఎక్కడ న్యాయం? ఇది చాలా దురదృష్టం. ఎన్నెన్నో దేవాలయాలు అర్చకులు అందరూ కూడా గోలెడుతున్నారు. ఇందులో భాగంగానే సాధువులు ఎవరైతే ఉన్నారో కొంతమంది సాధువులు కోర్టుకు వెళ్ళి ఈ ఒంటిమిట్ట ఈ శ్రీరామనవమి గురించి కోర్టుకు వెళ్ళారు. ఆఖరికి ఎలా పరిస్థితి దిగజారింది అంటే సాధువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కోసం కోర్టు ఎక్కవలసిన దుస్థితికి ఏర్పడిందంటే ఎంత దురదృష్టం చూడండి. మమ్మల్ని ప్రభుత్వం అడిగితే చెప్తాం. ప్రభుత్వం 5 సంవత్సరాలు సుఖశాంతులతో భగవంతుడి యొక్క ఆశీస్సులతో పరిపాలించాలి అనుకుంటే మంచి ఆలోచన వచ్చి పీఠాధిపతులను అడిగి దేవాలయ కార్యక్రమాలు కానీ, పుష్కరాల యొక్క కార్యక్రమాలు కానీ, ఏ రకమైన లేకపోతే రాజధానిలో ఎక్కడ ఉగాది సంవత్సరం చెయ్యాలి, వేడుకలు చెయ్యాలని కార్యక్రమం కానీ మమ్మల్ని అడుగుతారు. అడగకపోతే వాళ్ళ దురదృష్టం, భగవంతుడి ఆశీస్సులు ఉండవు, తొందరగా పడిపోతుంది.